రాష్ట్రంలో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల వేతనాలు పెంచాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. నెలకు 5,000 పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలన్న సీఎం డ్వాక్రా మహిళలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. నెలకు 5,000 జీతం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రగతి భవన్లో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. మంత్రులు హరీష్ రావు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ హాజరయ్యారు. సమావేశంలో వీవోఏల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం. జీతం 5,000 అందేలా చూస్తామన్నారు. ఐక్య సంఘాలు 2,000 చెల్లించాలని, ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తుందని అన్నారు. ప్రభుత్వం తన వాటాను సెర్ప్ ద్వారా చెల్లిస్తుందని అన్నారు. సంఘాల వాటాను చెల్లించే బాధ్యత సూపర్వైజర్లు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. వీవోఏలు ప్రస్తుతం 500 నుంచి 1,500 వరకు వేతనం మాత్రమే పొందుతున్నారు. గ్రామ సంఘాల సభ్యుల సంఖ్య, వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వేతనాలు అందుతున్నాయి. తమ జీతాలు పెంచాలంటూ సమైక్య రాష్ట్రంలో ఎన్నోసార్లు ఆందోళనలు చేశారు వీవోఏలు. సంఘాలు ఇచ్చే డబ్బుతో పాటు ప్రభుత్వం కూడా కొంత వేతనం ఇవ్వాలని కోరారు. ఇప్పుడు వారిని పిలిపించి మాట్లాడారు సీఎం కేసీఆర్. శాలరీలు 5,000 అందేలా చూస్తామని అన్నారు. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని 18,405 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు లబ్ధి చేకూరనుంది. ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు సీఎం కేసీఆర్. గ్రామాల్లో డ్వాక్రా మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నారు. మహిళా సంఘాలు కేవలం పొదుపుతోనే సరిపెట్టకుండా కుటీర పరిశ్రమలు నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. గ్రామాల్లో దొరికే వస్తువులకు మార్కెట్ అవసరాలు తీర్చేలా డ్వాక్రా సంఘాల మహిళలు ప్రాసెసింగ్ చేయాలని సూచించారు. కారం, పసుపు పొడులు, పాపడాలు, కార, బూందీ లాంటి డిమాండ్ ఉన్న వస్తువులను తయారు చేయాలని అన్నారు. కుటీర పరిశ్రమలతో మహిళలకు ఉపాధితో పాటు ప్రజలకు కల్తీ లేని సరుకులు దొరుకుతాయన్నారు సీఎం. డ్వాక్రా మహిళలకు అవసరమైన శిక్షణ, చేయూత అందిస్తామని చెప్పారు సీఎం.